తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారత మహిళల క్రికెట్ జట్ ఛాంపియన్గా మారిన తర్వాత మన దేశంలో అటు ప్రధాని మోదీని కూడా కలిసిన తర్వాత ఆ క్రీడాకారులందరూ కూడా 15 మంది సభ్యులందరూ కూడా ఎవరింటికి వారు వెళ్తున్నారు, ఎవరి రాష్ట్రానికి కూడా వాళ్ళు వెళ్ళారు. ఈ నేపథ్యంలో మన తెలుగు తేజం శ్రీచరణి కూడా వచ్చేసింది, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది. ఈ సందర్భంగా ప్రపంచ కప్ కైవసం చేసుకోవడంలో టీమిండియా కీలక పాత్ర పోషించినటువంటి శ్రీచరణి అద్భుతమైనటువంటి బౌలింగ్ పర్ఫార్మెన్స్తో ఎదుటి జట్టు పరుగులు చేయడంలో పూర్తిగా కకావికలం కావడంలో కీలక పాత్ర పోషించినటువంటి శ్రీచరణి అదేవిధంగా కీలక సమయంలో కీలకమైనటువంటి వికెట్లు పడగొట్టి ఈరోజు టీమిండియా వన్డే ప్రపంచ గెలవడంలో కీలక పాత్ర పోషించింది శ్రీచరణి. అలాంటి ఉత్తమ ప్లేయర్ ఏపీకి రావడంతో ఏపీలో కూడా ప్రభుత్వం వెంటనే అక్కడ స్వాగతం కూడా పలికింది. తనకి ఎప్పుడెప్పుడు వస్తుందా శ్రీచరణి అని ఇక్కడ క్రీడా అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తమ క్రీడాకారునికి ఘన స్వాగతం పలికేందుకు ఆమెకు థ్యాంక్స్ చెప్పేందుకు కప్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినందుకు అభినందనలు కూడా తెలిపేందుకు చాలామంది ఉత్సాహం చూపించారు. ఈ నేపథ్యంగా ఎట్టకేలకు శ్రీచరణి ఆంధ్రప్రదేశ్కు చేరుకోవడం జరిగింది. అక్కడ ఘన స్వాగతం పలికారు క్రీడా అధికారులు, అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం శ్రీచరణికి కీలకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 ఉద్యోగంతో పాటుగా ఈ యొక్క సందర్భంలో భారతదేశానికి ఇంత ఖ్యాతి తెచ్చిపెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి పర్ఫామ్ చేసినటువంటి తనకి 2.5 కోట్ల రూపాయల నజరానాను కూడా ప్రకటించింది. అలాగే కడపలో ఇల్లు కూడా కట్టిస్తామంటూ కూడా హామీ ఇచ్చింది ప్రభుత్వము. దీంతో ఏపీ సర్కారుకు శ్రీచరణి ధన్యవాదాలు తెలిపారు. అదే రకంగా కాసేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా శ్రీచరణి మాట్లాడడం జరిగింది, వారితో ముచ్చటించడం జరిగింది. టోర్నమెంట్కి సంబంధించి అంటే ఆ గెలుపుకు సంబంధించి ఏ రకమైనటువంటి ప్రణాళికలు లేకుంటే క్రికెట్ ప్రయాణానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి శ్రీచరణి ఆ యొక్క విషయాలను గుర్తు చేసుకుంటూ కొంత భావోద్వేగానికి గురైందని చెప్పవచ్చు. సార్ నా మీద నమ్మకం పెట్టుకున్నారు, ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానంటూ కూడా సీఎం సార్ నన్ను నమ్ముతున్నారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా, ఖచ్చితంగా నిలబెడతానంటూ కూడా శ్రీచరణి ప్రెస్ మీట్లో ప్రకటించడం జరిగింది. అంటే ఆ నేపథ్యంలో చంద్రబాబు గారితో మాట్లాడినటువంటి సందర్భంలో శ్రీచరణి యొక్క ప్రతిభని ముఖ్యమంత్రి అక్కడ గమనించి తను ఈ యొక్క ప్రపంచ కప్ ఫైనల్ విజేతగా నిలిచినంత మాత్రాన ఇంతటితో అయిపోలేదు, ఇంకా చాలా శిఖరాలను అధిరోహించేటువంటి సత్తా నీలో ఉంది, ఇంకా అద్భుతమైనటువంటి కెరీర్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఆ యొక్క స్టఫ్ నీ దగ్గర ఉంది, నువ్వు ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి, ఇంకా ముందుకు ఎదగాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి అక్కడ చెప్పినట్టుగా కనపడుతుంది శ్రీచరణి చెప్పిన మాటలను బట్టి చూస్తే. అందుకే సార్ నన్ను నమ్ముతున్నారు, ఇంకా ఆ యొక్క నమ్మకాన్ని మరింతగా నిలబెడతానని మాట కూడా ఇచ్చాను, ఖచ్చితంగా ఆ దిశగా నా యొక్క ప్రణాళికలు ఉంటాయంటూ కూడా శ్రీచరణి చెప్పారు. అంతేకాకుండా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభినందనలు, వారి నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ కూడా చాలా అద్భుతంగా భావిస్తున్నానంటుగా కొంత భావోద్వేగానికి కూడా గురయ్యారు. చాలా గొప్పగా అనిపిస్తుంది, వీరి యొక్క అభిమానానికి ధన్యవాదాలంటూ కూడా చెప్తున్నారు అక్కడ వచ్చినటువంటి క్రీడాకారుల అభిమానులు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ప్రజలు ఇస్తున్నటువంటి మద్దతు కానీ, శ్రీచరణికి అభినందనలు తెలుపుతున్నటువంటి తీరు కానీ, తనకి ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి తీరు కానీ, టీమిండియాకి వరల్డ్ కప్ సాధించడంలో తను చేస్తున్నటువంటి కృషికి కానీ, తనకు వస్తున్నటువంటి ప్రశంసల పట్ల చాలా ధన్యవాదాలు తెలియజేస్తుంది, అందరికీ థ్యాంక్స్ చెప్తుంది, అందరికీ వినయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ వారి కూడా అసోసియేషన్ వారికి సంబంధించి కానీ, చిన్నప్పటి నుంచి తను క్రికెట్ నేర్చుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి కానీ అందరినీ కూడా వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, నా తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు అంటూ కూడా ప్రెస్ మీట్లో తన యొక్క భావోద్వేగాన్ని వివరించుకున్నటువంటి సందర్భం ఉంది. ఒకసారి శ్రీచరణి మాట్లాడినటువంటి అంశం కూడా ఉంది, వారు ఒకసారి ఏం మాట్లాడిందో చూద్దాం. సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్, అంటే ఇప్పుడు ఇంత అంటే ఇప్పుడుతో ఆగద్దు, లైక్ ఇది జస్ట్ స్టార్టింగే, యూ నీడ్ టు బీ మోర్, లైక్ అంటే ఇంకా నువ్వు ఇంకా చేయగలవు, సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్తాను. ఎస్ సార్, ఎస్ మ్యామ్ ఇచ్చారు. గ్రూప్ వన్ సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు.
మ్యామ్ అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం, ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు. ఐ కెన్ డూ సంథింగ్ మోర్, నాట్ ఈవెన్ దిస్. సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను.